హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నా. మనం గీజర్ అయితే 5 లీటర్ గీజర్ ఫిట్ చేసుకోవడానికి వచ్చినాం. ఏ విధంగా ఫిట్ చేసుకోవాలనేది చూపిస్తాం. ఇది ఎక్స్ట్రా పైపులు, ఇవి ఎక్స్ట్రా కలెక్షన్ పైపులు అంటారు వీటిను. ఇవి రెండు అయితే ఉన్నాయి, కూల్ వాటర్కి ఒకటి, హాట్ వాటర్కి ఒకటి. ఓకేనా, ఈ విధంగా గీజర్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఇది ఆటోమేటిక్ గీజర్. ఓకేనా, ఈ విధంగా అన్నీ వచ్చినాయి ఇక్కడ. దీన్ని దేనికోసం అనేది చెప్తాను నేను. ఓకేనా, ఇవి ఇది మాత్రం మనకు అవసరం ఉంటుంది. అవి ఇట్లా అవి పెట్టకుండా సరే మనం ఇవి అయితే పెట్టవలసి ఉంటుంది. ఓకేనా, నాన్ రిటర్న్ వాళ్ళు అయితే మంచిగా ఉంది. ఇది ఈ విధంగా ప్రెస్ అవుతుంది. ఈ విధంగా ప్రెస్ అయితేనే వాటర్ వస్తాయి అన్నట్టు. ఓకేనా, నాన్ రిటర్న్ వాళ్ళు మంచిగా ఉంది. ఇక్కడ ఫిట్ చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తాను నేను. క్రాంప్టన్ కంపెనీ ఉంది కదా, చూస్తారు కదా. క్రాంప్టన్ కంపెనీ ఉంది. క్రాంప్టన్ కంపెనీ కదా. ఇక్కడ రెండు అయితే వచ్చినాయి కదా, రెండు పిన్నులు కొట్టుకోవాలన్నట్టు. పిన్నులు ఇచ్చారు రెండు. చూద్దాం, అవైతే అవే కొడదాం. లేదంటే మనం బొంబాయి మూలలు, బొడ్డి మూలలు అంటారు. బొంబాయి మూలలు ఉంటాయి, బొడ్డి మూలలు, బొంబాయి మూలలు అంటారు. అవైనా కొట్టుకోవచ్చు. సో ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. విధానంగా మార్కింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. చూపిస్తా. ఈ నాన్ రిటర్న్ వాళ్ళు పెట్టేద్దాం. నాన్ రిటర్న్ వాళ్ళైతే ఇక్కడ కూల్ వాటర్కి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది హాట్ వాటర్, ఇది కూల్ వాటర్ అన్నట్టు. బ్లూ కలర్లో ఉన్నది కూల్ వాటర్, రెడ్ కలర్లో ఉన్నది హాట్ వాటర్. వీళ్ళకి వాచర్ ఉన్నాయి కనుక అటు సైడ్ రాకుండా ఉండాలంటే మాత్రం సెప్లాన్ టైప్ వేసుకోవాల్సి ఉంటుంది. సెప్లాన్ టైప్ వేసుకుంటే మనకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఎంతలో కావాలంటే అంతలో టైట్ చేసుకోవచ్చు. చేయాలంటే ఇబ్బంది అవుతుంది. సెప్లాన్ టైప్ మాత్రం ఇట్లా మంచిగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇది మూత ఆడకూడదు. ఇట్లా మూత ఆడిపోయింది అనుకో ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా త్రీట్లకే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా తీసుకున్నాం కదా. ఇప్పుడు నాన్ రిటర్న్ వాళ్ళది ఈ విధంగా పెట్టేస్తాను. అక్కడ వస్తుంది కదా, ఇక్కడ రావాలి. ఓకేనా, చూద్దాం లీక్ అవుతుందా కదా. ఈ విధంగా అయితే పెట్టుకున్నాం కదా. మీరు ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నాం. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ రెండు దిక్కులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సైడ్ ఇట్లా పెట్టేసాను నేను. చూస్తుగా రెండు దిక్కుల మార్కింగ్ తీసుకోవాలి. రెండు దిక్కుల మార్కింగ్ తీసుకొని గీజర్ పక్క పెట్టేసుకున్నాక గీజర్తో వచ్చిన క్లాంప్లు అయితే వేస్తున్నాం కదా. 60 mm బిట్ అయితే తీసుకున్నాం. ఇట్లా టేప్ అయితే వేసుకున్నాను నేను, సెప్లాన్ టైపు. ఇప్పుడు ఏ విధంగా వేసుకోవాలని చూపిస్తాను. ఓకేనా, ఈ విధంగా దానికి దాకా అయింది కదా, అంతే సరిపోతుంది. తీసుకోవాలి బ్యాక్, మళ్ళీ ఇంకొక దగ్గర వేసుకోవాలి. ఓకేనా, ఇది ఎంత పోయిందో అంత అయితే వచ్చేసింది. ఓకేనా, గీజర్తో అయితే ఇవి ఇచ్చిర్రు, ఇవి ఫిట్ చేస్తున్నాం. లేదంటే బొంబాయి మూలలు కొట్టుకోవచ్చు. బొంబాయి మూలలు బొడి మూలలు అంటారు, బొంబాయి మూలలు అంటారు. బొడి మూలలు ఇట్లా కొట్టుకోవచ్చు. కొట్టుకోం కదా, ఈ విధంగా మొత్తం లోపలికి అయితే కొట్టేసినాం. ఇప్పుడు కొద్దిగా ఈ పాన తీసుకొని అయితే టైట్ చేయవలసి ఉంటుంది. కొద్దిగా టైట్ చేసినట్టయితే దాన్ని సైజ్ చేసుకోవాలి. సైజ్ చేసుకొని ఈ విధంగా టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. టైట్ చేసుకున్నట్టయితే లోపల అనేది ఇట్లా ఇప్పుకుంటుంది, మన ఫ్యాన్ ఉక్కు లెక్కనే. మనం ఈ విధంగా అయితే టైట్ చేసుకున్నాం. విధానం అయితే లూజ్ చేసుకున్నాం. మళ్ళీ టైట్ చేసి లూజ్ చేసినాం అన్నట్టు. విధానం ఇట్లా టైట్ చేసినాం కదా, ఇప్పుడు లూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా లూజ్ చేసుకున్నాం అనుకో సెట్ అయిపోయింది అన్నట్టు ఇది. ఓకేనా, ఈ విధంగా సెట్ అయిపోయింది. లోపల ఓపెన్ అయిపోయినాయి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా ఎంతో కొంత.
ఇప్పుడు గీజర్ అనేది దీనికి వేస్తాం మనం. గీజర్ వేసుకుంటే ఏ విధంగా ఉంటుందని చూపిస్తాను నీకు. గీజర్ తీసుకున్నాం కదా, గీజర్ తీసుకొని వేస్తున్నాం మనం. ఓకేనా, టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా అయితే టైట్ చేస్తున్నాం. మళ్ళీ దీనికి కావాల్సిన సెట్ పాన్ అయితే బాగుంటుంది. సెట్ పాన్ అయితే చాలా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు, ఎందునైనా వేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా టైట్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. ఓకే, ఎక్స్ట్రా కలెక్షన్ పైప్ అయితే కూల్ వాటర్ పెట్టవలసి ఉంటుంది. చూసిరు ఇక్కడ బాణం గుర్తు ఇట్లా ఇచ్చారు, బాణం గుర్తు అనేది ఇచ్చారు. ఓకేనా, బాణం గుర్తు ఇట్లా ఇచ్చారు కదా, వాటర్కి వచ్చేదానికి పెడుతున్నాం మనం. చూసారు కూల్ వాటర్ అన్నది, కూల్ వాటర్కి వచ్చేదానికి పెడుతున్నాం. ఓకే, ఓకేనా, ఈ విధంగా అయితే టైట్ చేసేసినాం. ఓకేనా, కూల్ వాటర్ అనేది ఇక్కడ మళ్ళీ ఈ వాటర్లోకి వెళ్ళి రావాలి. ఇందులోకి వెళ్ళి ఎయిర్ వస్తుంది, ఇక్కడ చల్లగా గాలి అయితే తాకుతుంది, నాకు వాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం దానికి ఇట్లా పైప్ పెట్టవలసి ఉంటుంది కదా, ఎక్స్ట్రా కలెక్షన్ పైప్ దీనికి ఇట్లా పెట్టవలసి ఉంటుంది. ఓకే, ఇంకోటి ఇట్లా తీసుకుంటున్నాం మనం. ఈ విధంగా ఇంకో దానికి ఇట్లా పెట్టేస్తున్నాం. హాట్ వాటర్ అయితే ఇది లేదంటే ఫిల్మెంట్ అనేది పోతుంది, ఫిల్మెంట్ పోతుంది. గీజర్ ఫిట్ చేసినాం అనుకో, ఎయిర్ పట్టేసి వాటర్ పోక గీజర్లోకి ఫిల్మెంట్ అనేది పోతుంది. ఈ విధంగా ఎయిర్ పోయేదాకానైతే ఈ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, గీజర్ వేయని అవసరం ఏమీ లేదు, గీజర్ వేసినా కానీ పట్టుకోవచ్చు. ఒకసారి వేసి చూపిస్తాను మీకు. ఇదైతే పెట్టేస్తున్నా, వాటర్ అన్నీ వేస్ట్గా అవుతాయి కదా, ఈ విధంగా హాట్ వాటర్ దానికి పెట్టేస్తున్నాను నేను. ఇక్కడ హాట్ వాటర్ అనేది ఉంది కదా, హాట్ వాటర్ దానికి పెట్టేస్తున్నాను నేను. ఓకే, టైట్ అయితే వేసుకున్నాను నేను ఈ విధంగా. ఓకేనా, ఇక్కడ వస్తున్నాయి హాట్ వాటర్, ఇక్కడ వస్తాయి, ఇక్కడ సైడ్ అయితే వస్తాయి హాట్ వాటర్. ఓకే, ఇక్కడ అయితే మిక్సర్ సెట్ పెట్టవలసి ఉంటుంది. ఓకే, పెడితే అప్పుడు చూపిస్తాను నేను. ఇప్పుడు గీజర్ ఆన్ చేసుకుందాం. గీజర్ అయితే ఆన్ చేసినాం కదా, ఏ విధంగా వస్తున్నదో చూపిస్తా. వాల్ మిక్సర్ సెట్ పెడతాం. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఏ విధంగా మిక్సర్ సెట్ పెట్టుకోవాలనేది కింద ఇస్తాము డిస్క్రిప్షన్లో, వెళ్ళి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్ మీ, షేర్ మీ.